ఇస్లాంలో ఎన్ని ఉన్నాయి? 2 విషయాలు ఉన్నాయి. టోటల్ ఇస్లాం 2 విషయాలు ఉన్నాయి. ఒకటి విశ్వాసాలు, రెండవది ఆచరణ. అవునా కదా? ఒకటి విశ్వాసం, 2 ఆచరణ. ఈ 2 ఇంత ఇంకేం లేదు, మొత్తం పూర్తి విశ్వాసం ఇదే. ఒకటి మనం విశ్వసించడం, అది కనిపించదు బయటికి. అల్లాహ్ని విశ్వసించడం, దైవదూతల్ని విశ్వసించడం, సమాధి సంగతుల్ని విశ్వసించడం, పరలోకాన్ని విశ్వసించడం, ఇవన్నీ కూడా ఆచరిస్తామా మనము? మనసులో నమ్మకం ఉండాలి. దాన్ని విశ్వాసం అంటాము, ఈమాన్ అని చెప్తాము. ఈ విశ్వాసాన్ని ఉర్దూలో ఏమంటారు? ఈమాన్ అంటారు. దీనినే ఈమాన్ అని కూడా అంటారు. ఆచరణ అంటే అమల్, ఆచరించడం. ఈ రెండిటిగా ఇప్పుడు మనము ఇస్లాంని విడదీస్తారు మనకు అర్థం అవడానికి. ఈ విశ్వాసాన్నే అకీదా అని కూడా చెప్పారు. ఈ విశ్వాసాలనే అకీదా. మన కోర్సులో మొట్టమొదటి టాపిక్ ఏంటి? అకీదా అంటే విశ్వాసాలు. ఇస్లాంలో ఉండేటటువంటి విశ్వాసాలు అకీదా. 2 విశ్వాసం వచ్చిన తర్వాత ఏమన్నాడు అల్లా? ఇల్లల్లదీన ఆమను వామిలు సాలిహాత్. మొట్టమొదటి ఫస్ట్ ఏం చేయాలి? మనము విశ్వసించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అమ్మి ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా ప్రశ్నించేవారు. అమ్మి ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా చాలా తెలివైనటువంటి వ్యక్తిత్వం, మామూలు తెలివి కాదు. అల్లాహ్ ఆమెకి అటువంటి తెలివిని ఇచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులు అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారి తర్వాత ఎక్కువగా మనకు చేరవేసింది ఎవరు? అమ్మి ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా. మనందరి విశ్వాసుల మాతృమూర్తి ఆమె. కాబట్టి ఆమె అడిగారు, ప్రవక్త గారు, ఇస్లాంకు పూర్వము కొంతమంది హజ్ యాత్రకు వచ్చేటటువంటి వారి కోసము మక్కాలో చాలామంది భోజన సదుపాయాలు, నీటి సదుపాయాలు, సత్తు అన్నీ వాళ్ళు ఏర్పాటు చేసేవారు. ఆ రోజుకి ఆహార పదార్థాలు. అల్లాహ్ గృహానికి హజ్ చేయడానికి వచ్చే వారి కోసము సమస్త సదుపాయాలు సమకూర్చేటటువంటి వారు, వారికి ఆతిథ్యం ఇచ్చేవారు. మరి వారు చనిపోయారు కదా, వారు విశ్వసించలేదు కదా, వారి ఈ ఆచరణ రేపు పనికొస్తుందా అంటే ప్రవక్త గారు ఏమన్నారు? లేదు ఆయిషా. ఏమన్నారు? లేదు. ఎందుకు? వాళ్ళ దగ్గర ఏముంది? ఆచరణ ఉంది, కానీ ఏం లేదు. వాళ్ళు ఏది చేశారో అల్లాహ్ కోసం చేయలేదు వారు, కాబట్టి ఆ ఆచరణ వారికి పనికిరాదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇస్లాంలో పూర్తి ఇస్లాం విశ్వాసాలు మరియు ఆచరణ దాన్ని డివైడ్ చేస్తారు. కానీ ప్రధానమైనది ఏంటి? విశ్వాసమా ఆచరణ? విశ్వాసం. ఎందుకు? విశ్వాసం లేనిదే ఆచరణ అంగీకరించబడదు. ఆచరణ అనేది అంగీకరించబడదు. నేను ఇప్పుడు చెప్తాను మనం దేన్ని విశ్వసించాలి, ఎలా విశ్వసించాలని. సరే, విశ్వాసము, దీనికి ఒక ఉదాహరణ ఇంకోటి చెప్తాను నేను, చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీలో ఒక వ్యక్తి ఉహద్ పర్వతమంతా బంగారము, వెండి అల్లాహ్ మార్గంలో ఇచ్చినా కూడా అతను దేన్ని అల్లాహ్ను కాదు, అల్లాహ్ను విశ్వసిస్తాడు, దైవదూతలను విశ్వసిస్తాడు, పరలోకాన్ని విశ్వసిస్తాడు, అన్నిటిని విశ్వసిస్తాడు, కానీ విధి రాతను విశ్వసించడు. 5 విశ్వసిస్తాడు, 1 వదిలేస్తాడు. అతను స్వర్గంలోకి వెళ్ళలేడు అన్నారు ప్రవక్త గారు. ఏమన్నారు? స్వర్గంలోనికి ప్రవేశించలేడు అన్నారు. చూడండి. కాబట్టి పూర్తి విశ్వాసం అనేది పూర్తిగా ఉండాలి, కంప్లీట్గా ఉండాలి. అప్పుడు దాకా ఏ వ్యక్తి కూడా స్వర్గంలో ప్రవేశించలేడు. ఒకసారి జాకిర్ నాయక్ గారిని ఒక వ్యక్తి అడిగారు. ఒక వ్యక్తి విశ్వసించలేదు దేన్ని? పరలోకాన్ని, తక్దీర్ను, విధిని. అతను స్వర్గంలోకి వెళ్ళగలుగుతాడా అంటే ఏమన్నారు? 0.1% ఛాన్స్ ఉంది అన్నారు. ప్రవక్త గారు అంటున్నారు ఛాన్స్ లేదని. మనం ఎవరి మాట తీసుకోవాలి? ప్రవక్త గారి మాటే తీసుకోవాలి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ప్రధానమైనది ఏంటి? విశ్వాసమా ఆచరణ? ఒక వ్యక్తి యొక్క ఆచరణలో లోపం ఉంటే ఆచరిస్తాడు, కానీ ఏదో లోపం ఉంది, అంతగా ఆచరించలేదు,
లేదా బద్ధకంగా వల్ల ఆచరించలేదు, ఏదో కారణాల వల్ల అతనికి ఏదో ఆచరణలో లోపం ఉంది, అతను అల్లాహ్ తలిస్తే అతన్ని క్షమించి స్వర్గంలోకి ప్రవేశింపజేస్తాడు. లేదా ఇహలోకంలో కొన్ని శిక్షలు ఇచ్చి అల్లాహ్ క్షమిస్తాడు. లేదా సమాధిలో కొన్ని శిక్షలు ఇచ్చి అల్లాహ్ అతనికి కావాలంటే క్షమిస్తాడు. లేకపోతే ఇంకా పాపాలు ఎక్కువ ఉంటే విశ్వాసం బాగుంది, ఆచరణలో లోపం ఉంది, నరకము నుండి కూడా అల్లాహ్ రేపు ఏం చేస్తాడు, ప్రళయ దినం నాడు తన చేత్తో నరకంలో నుంచి విశ్వాసాలను తీసి స్వర్గంలోకి ప్రవేశింపజేస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే వాళ్ళు ఏంటంటే ఆచరణలో లోపం ఉంది, విశ్వాసంలో లోపం ఉంటే ఎవరు కూడా స్వర్గం నుంచి నరకం నుంచి బయటికి రాడు. ఒకరోజు వారు స్వర్గానికి తప్పకుండా వెళ్తారు, ఎప్పుడు విశ్వాసం కరెక్ట్గా ఉంటే. ఆచరణ లోపం వల్ల ఒకరోజు కాకపోతే ఒకరోజు ఇన్షాల్లా తప్పకుండా ఆ వ్యక్తి స్వర్గంలోనికి ప్రవేశిస్తాడు. కానీ విశ్వాసంలో లోపం ఉంటే ఎంత మంచి ఆచరణలు ఉన్నప్పటికీ అటువంటి వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశించడం అనేది జరగదు. ప్రవక్త గారు అంటున్నారు, ఒక సూదిలో వెనక రంధ్రం ఉంటుంది, మనం దారం ఇట్లా అంటే ఒక్కసారి ఎక్కించలేము. ఆ సూదిలో వెనక ఉండేటటువంటి ఆ రంధ్రంలో నుంచి ఇటు నుంచి అటు వంట వెళ్తుందేమో, కానీ ఒక అవిశ్వాసి లేదా ముష్రిక్ స్వర్గంలో అనేది ప్రవేశించడము జరగదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏది ముఖ్యమో దీనిని అఖీదా అన్నారు. దీనినే ఇప్పుడు దాన్ని మీరు నేర్చుకున్నారు, ఏం సబ్జెక్ట్ నేర్చుకున్నారు? దీన్నే ఫురు అంటారు, ఫిక్ అని కూడా అంటారు. దీనినే ఫురు లేదా ఫిక్ అంటారు, రెండు ఒకటే. ఇదే ఫురు, ఫిక్, ఇది అఖీదా. ఫిఖీ మసాయిల్ అంటుంటారు, దీన్ని ఫురు అని అంటారు. ఆచరణలనే ఫురు అంటారు. ఫురులో ఉంటాయి, ప్రభుత్వ గారు వేలు అట్లాగే పెట్టారా, ఆడించారా, రుక్కు తర్వాత చేతులు కట్టారా, వదిలేశారా, కొన్ని ఉంటాయి. ఎట్లా చేసినా కూడా దానికి ఆధారాలు ఉంటాయి. కానీ అల్లాహ్ ఒక్కడా, ఇద్దరా, దైవదూతలు రెక్కలు ఉన్నాయా లేదా, ఇట్లా ఏమైనా విశ్వాసంలో ఇఖ్తిలాఫ్ ఉండదు. ఫురులో ఇఖ్తిలాఫ్ ఉంటుంది, ఫురులో విభేదాలు ఉంటాయి. అఖీదాలో విభేదాలు ఉండవు. అఖీదాలో విభేదాలు ఉంటే అతను గుమ్రా అయిపోతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, బనీ ఇస్రాయిలీల్లో 71 మంది, మూసా అలైహిస్సలాం వారి ఉమ్మత్తులో ఎన్ని వర్గాలు వచ్చాయి? ఈసా అలైహిస్సలాం ఉమ్మత్తులో, నా ఉమ్మత్తులో, ఇందులో స్వర్గానికి వెళ్ళేది ఎవరు? వీళ్ళు సరైన విశ్వాసాన్ని కలిగి సరైన ఆచరణ కలిగి ఉండేటటువంటి వారు. అర్థమైందా?